అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రేమైన ఆత్మబంధువులారా, ఆశితుల వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్న కార్యక్రమంలో ఎన్నో విషయాల గురించి మనం మూర్ఖాచారాలే కాకుండా శాస్త్రీయబద్ధంగా ఉండేటువంటి కథలలో అంతర్భాగాలను మనం తెలుసుకుంటూ వాటిని అధ్యయనం చేయటం జరుగుతున్నటువంటి విషయము. ఇటువంటి వాటిలో ఈ కాళహస్తీశ్వర శతకాన్ని రాసినటువంటి ఈ దుర్జటి మహాకవి ఏం చెప్తారంటే, కడుపు నిండా కూడు ఉన్నప్పుడు ఒక భోజనం చేసినప్పుడు ఆ వ్యక్తి మాట్లాడేటువంటి మాటలు వేరుగా ఉంటాయి. అదే అన్నపానాదులు లేకుండా మాట్లాడేటువంటివి ఆ ఒక్క మాటలు ఒకలాగా ఉంటాయి అని చెప్పేసేటువంటి విషయాన్ని ఈ యొక్క దుర్జటి మహాకవి ఈ కాళహస్తీశ్వర మహాత్యంలో చెప్పటం జరుగుతోంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నారంటే, రాజు తాలూకు ఆశ్రయంలో ఉండి ఈ దుర్జటి కవి దుర్జటి పలుకుల కీలకలిగను అని చెప్పని కృష్ణదేవరాయలు స్తుతించినటువంటి ఈ ముఖస్థుతులతో పొంగిపోయినటువంటి ఈ దుర్జటి కవి చివరికి ఈయన కుష్ఠరోగం వచ్చి ఈయన బాధపడుతున్నప్పుడు అప్పుడు ఈ యొక్క కాళహస్తీశ్వర శతకము అనేటువంటి శతకాన్ని రాయటం జరిగింది. అంటే అన్నీ బాగున్నప్పుడు మాత్రము ఈయన చాలా కబుర్లు చెప్తారు అనేటువంటి విషయాన్ని ఆయన అనుభవిస్తూ చెప్తున్నటువంటి విషయం ఇది. ఈ యొక్క కుష్ఠరోగం వచ్చిన తర్వాత తన స్వానుభవాన్ని తీసుకుని దుర్జటి కవి చెప్తున్నటువంటి ఈ ఒక అనుభవపూర్వకమైనటువంటి మాటలే శ్రీకాళహస్తీశ్వర శతకము అనేటువంటి ఈ శతకానికి నాంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయము. అలాగే ఇక్కడ ఈ యొక్క దుర్జటి కవి ఈ కిరాతార్జనీయము అనేటువంటి దాన్ని రాసినటువంటి దాన్ని తీసుకునే ఆ ఒక కిరాతార్జనీయము అనబడేటువంటి కావ్యాన్ని తీసుకుని కాళిదాసు గారు రచించినటువంటి ఆ కిరాతార్జనీయము అనేటువంటి కావ్యాన్ని తీసుకుని ఆ కావ్యంలో ఉన్నటువంటి దానికి ఈయన కొంత రూపకల్పన కలిపి దాన్ని ఒక ఆటవికుడిగా తీసుకుని ఈ కన్నప్ప అనేటువంటి ఒక కథని రాస్తూ అదే కథలో ఆయన ఇంకొక విషయాన్ని కూడా చెప్పడం జరుగుతోంది. నక్కీరోపాఖ్యానము అనేటువంటి ఆ నక్కీరుడి గురించి నేను మొన్న చెప్పినట్టుగా ఆ రాజసభలో ఈ యొక్క శివుడే తీసుకెళ్ళి ఆ పద్యాన్ని చదివినా కూడా పార్వతీకి ఆ ఒక జుట్టుకి సహజగంధం ఉండవచ్చేమో కానీ లోకంలో ఏ స్త్రీలకి కూడా ఈ యొక్క స్త్రీ తాలూకు జుట్టుకి సహజంగా ఉండదు, దుర్వాసనే వస్తుంది అని చెప్పేసరి ఈ యొక్క నక్కీరుడు చెప్పేటప్పటికల్లా ఆ శివుడికి కోపం వచ్చి ఆ శివుడి శపించేటప్పటికల్లా ఇతనికి కుష్ఠవ్యాధి వచ్చింది అని చెప్పేసని తనకి కుష్ఠవ్యాధి వచ్చినది అన్నటువంటి విషయాన్ని దుర్జటి చెప్పకుండా నక్కీరుడికి కుష్ఠవ్యాధి వచ్చింది అని చెప్పేసని ఆ కాళహస్తి వెళ్ళి ఆ స్వర్ణముఖి నదిలో స్నానం చేసేటప్పుడు
ఆ స్నానం అంటే ఆ స్వర్ణముఖిలో స్నానం చేసి అక్కడ కాళహస్తీశ్వరుడి దర్శించుకుంటే ఈ వ్యాధి పోతుంది అనేటువంటి విషయంతో అతను ఈ నక్కీరోపాఖ్యానం అనేటువంటి ఈ యొక్క కథాగమనంలో ఈ నక్కీరుడు అనేటువంటి కవీశ్వరుని తీసుకుని ఈ రాజకొలువులో ఉన్నటువంటి నక్కీరుడు ఈ యొక్క కాళహస్తి క్షేత్రానికి వస్తూ ఉన్నటువంటి సమయంలో మధ్యలో ఈ నక్కీరుణ్ణి ఒక రాక్షసుడు బంధిస్తాడు. ఆ రాక్షసుడు బంధించి అప్పటికి 99 మందిని అతను బంధీకృతులను చేసి ఈ యొక్క నక్కీరుడితో కలిపి 100వ వాడు అవుతాడు, ఆ పూటకి భోజనం అయిపోతుంది అనుకుని చెప్పేసి ఆ రాక్షసుడు అనుకుని ఈ నక్కీరుణ్ణి బంధిస్తాడు. అప్పుడు ఈ నక్కీరుణ్ణి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 99 మందివి 100వ వాడు దొరికేంత వరకు కూడా మాకు ఆయుర్దాయం ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నటువంటి సమయంలో నీవేంటయ్యా వచ్చి రాక్షసుడికి దొరికి 100వ వాడిగా అయ్యి మనం ఈ పూటకి వీడికి ఆహారానిగా మనం ఆరగించుకోవడానికి మనం వాడికి ఆహారం అవుతున్నాము, ఇంత కవీంద్రుడు అన్నావు, అటువంటి శివుడు నీకు దర్శనమిచ్చాడన్నావు, ఆ ఒక్క పార్వతీ ఒక్క తాలూకు జుత్తుకి సహజ గంధం ఉంది అని చెప్పి శివుడు చెప్తే కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి అటువంటి సహజగంధమైనటువంటి వాసన రాదు అని చెప్పేసి ఆ ఒక్క శివుడితోనే ప్రార్థించి మాట్లాడినటువంటి వాడి కనిపించి మాట్లాడినటువంటి వాడివి, నీకింత శక్తి ఉన్నటువంటి నీవు ఇటువంటి రాక్షసుడి పాలు ఎలాగయ్యావయ్యా, నీతో పాటు మమ్మల్ని కూడా వీడికి ఆహారంగా చేస్తున్నావు అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా 99 మంది కూడా వేడుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఈ నక్కీరుడు మనకి చాలా సులభతరంగా ప్రత్యక్షమయ్యేటువంటి ఈ యొక్క శరవణ భవుడు అనేటువంటి ఈ కుమారస్వామి ఉంటుండగా మనం భయపడవలసినటువంటి పని లేదు. ఈ యొక్క కుమారస్వామి తారకాసుడినే సంహరించాడు. అటువంటి ఆ ఒక తారకాసుర సంహారుడైనటువంటి కుమారస్వామి శివుడి తాలూకు పుత్రుడైనటువంటి ఈ ఒక కుమారస్వామి మనని కాపాడడా అని చెప్పేసని ఇతను ఈ నక్కీరుడు స్తుతి చేయగా ఆ కుమారస్వామి ప్రత్యక్షమయ్యి ఆ రాక్షసుడిని సంహరించి వీళ్ళందరినీ కూడా రాక్షసుడి చెర నుంచి బయటికి తీసుకువచ్చి ఈ నక్కీరుడిని తిన్నగా తీసుకువెళ్ళి ఆ ఒక స్వర్ణముఖి నది తీరంలో ఉంచేటప్పటికల్లా ఆ స్వర్ణముఖి నదిలో స్నానం చేసి అతని తాలూకు ఆ ఒక కుష్ఠవ్యాధి పోగొట్టుకుని ఆ పాపకర్మ అనేటువంటిది లేకపోతే శివుడి శాపము అనేటువంటిది పోగొట్టుకుని ఆ కాళహస్తీశ్వరుని దర్శించి ఆ ఒక కాళహస్తీశ్వరుణ్ణి ఇక్కడ ఎంత చక్కగా ఈ యొక్క దుర్జటి మహాకవి గారు దీని గురించి వర్ణించుకుంటూ వచ్చారు అని అంటే ఆ కాళహస్తీశ్వరుని ఆయన పూజించినటువంటి విధానంలో ఈ పూజా విధానం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని దుర్జటి మహాకవి చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఈ పూజా విధానము అనేటువంటిది 16 విధాలుగా ఉంటుంది. ఈ 16 విభాగాల్లో ఇక్కడ అతిథికి ఎలాగైతే మనం పిలిచి 16 సత్కార్యాలు చేస్తామో అలాగే నేను ఇక్కడ ఈ కాళహస్తీశ్వరుడైనటువంటి పరమశివుణ్ణి నేను కూడా పూజించటానికి ఈ 16 షోడశమైనటువంటి ఈ పూజా విధానానికి సంబంధించినటువంటి వీటన్నింటితో కూడా నేను అర్చన చేశాను. ఈ ఒక్క అర్చనలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే దేవతల్ని పిలిచేటప్పుడు అతిథిని పిలిచేటప్పుడు వాళ్ళకి ఈ అంటే ఒక టేబుల్ లాగా చెప్పుకురావటం జరిగింది ఈ యొక్క దూర్జటి మహాకవి. ఈ
ఎలా చెప్పారు అనేటువంటి దానికి వచ్చేటప్పటికి ఏ అనేటువంటి దాంట్లో రాముడు తీసుకుని బి అనేటువంటి కోఆర్డినేట్లలోకి రావణాసుని తీసుకుంటే రాముడి గుణాలు ఎలాగా ఏలో రాసుకొచ్చి బిలో రావణాసుడి గుణాలను ఎలాగైతే రాస్తామో అట్లాగే ఈ దుర్జటి మహాకవి ఏ అనేటువంటి కోఆర్డినేషన్లో దేవతల్ని ఎలా పూజిస్తాము అని చెప్తూ బి అనేటువంటి కోఆర్డినేషన్లో అతిథులను ఎలా పూజ చేస్తాము, ఈ రెండింటినీ కలిపి పూజా విధానంలోకి తెచ్చుకుని ఎలా చేస్తాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈయన కాళహస్తిలో నేను చేశాను అనేటువంటి విషయాన్ని ఈ దుర్జటి మహాకవి చెప్పటం జరుగుతున్నటువంటి విషయము. ఈ ఇష్టదేవతలైనటువంటి వాళ్ళని శివుడు కానీ, విష్ణువు కానీ, అమ్మవారు కానీ, కుమారస్వామి కానీ, గణపతిని కానీ ఏవైనా దేవతా విగ్రహాలను పూజించేటప్పుడు చిత్రపటాలు లేకపోతే మట్టితో చేసినటువంటివి లేకపోతే ద్రవం పోస్తే కరిగేటువంటివి కాకుండా ఘనంగా అన్నట్టుగాను గట్టిగా కరగకుండా ఉండేటువంటి వాటితో చేసినటువంటి విగ్రహాలను తీసుకున్నప్పుడు ఆ విగ్రహం ముందర కూర్చుని ఆ భక్తుడు పూజించేటప్పుడు ఎలా పూజా విధానాన్ని మొదట ప్రారంభించాలి అనేటువంటి దానికి ఈ యొక్క దుర్జటి మహాకవి ఈ కాళహస్తీశ్వరం వచ్చిన తర్వాత ఆ స్వర్ణముఖి నదిలో స్నానం చేసి తన కుష్ఠవ్యాధిని పోగొట్టుకుని అక్కడ నక్కీరుడికి పోయింది అని చెప్పేసి అని చెప్తూ నక్కీరుడిని ఉదాహరణగా చూపిస్తూ దుర్జటి మహాకవి ఆచరించినటువంటి ఆచరణని ఇక్కడ చూపించడం జరిగింది. ఆ ఇష్టదేవతని పిలిచేటప్పుడు ఆ మంత్రపూర్వకంగా ఆ ఇష్టదేవతను ఆవాహనం సమర్పయామి అని చెప్పేసి అని ఆవాహనిస్తారు. అదే అతిథికి వచ్చేటప్పటికీ ప్రేమతో రండి రండి స్వామి రండి మీరు మా ఇంట్లోకి దయచేయండి అని చెప్పేసి అని అంటారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి పూజా విధానంలో ఆవాహనం సమర్పయామి అని చెప్పేసి అని ఆ ఆవాహనం చేసి లోపలికి రండి అని ఆవాహనిస్తారు. ఆ వచ్చినటువంటి ఆ ఒక్క దేవుణ్ణి ఆ ఒక్క దేవతని విగ్రహాన్ని లేకపోతే వీళ్ళు మనఃపూర్వకంగా అక్కడ విగ్రహం కాదు ఆ ఒక్క వ్యక్తినే ఆ ఒక్క దైవాన్నే పిలిచాము అనుకునేటప్పుడు ఆ దేవత కూర్చోవటానికి కావలసినటువంటి ఆసనం ఇవ్వాలి కాబట్టి అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఆసనం సమర్పయామి అని చెప్పేటువంటి పదాన్ని ఒక ఆసనం అనేటువంటిది అక్కడ కూర్చోవటానికి కావలసినటువంటిది ఇస్తారు. అలాగే మర్యాదతో లోపలికి తీసుకొచ్చినటువంటి ఈ అతిథిని కూర్చోబెట్టడానికి ఒక కుర్చీ వేసి కూర్చోబెడతారు. దీన్నే మంత్రంలోకి వచ్చేటప్పటికి ఆవాహనం సమర్పయామి అని చెప్పేసి అని అంటారు. అతిథికి వచ్చేటప్పటికి రమ్మని పిలిచిన తర్వాత కూర్చోపెట్టిన తర్వాత ఈ ఒక్క దేవతకైనా సరే అర్ఘ్యం సమర్పయామి లేకపోతే పాదయోపాద్యం సమర్పయామి అని చెప్పేసి అని కూర్చున్న తర్వాత వీళ్ళు ఈ యొక్క పాదాల గురించినటువంటి విషయాన్ని మాట్లాడతారు. అతిథికి రెండు రకాలుగా ఇక్కడ పూజిస్తారు. ఒకటి వీళ్ళే స్వయంగా కాళ్ళు కడగటం కానీ లేకపోతే అతిథిని కడుక్కోమని నీళ్ళు ఇవ్వటం కానీ చేస్తారు. కాబట్టి దీన్ని ఏం చేశారంటే పాద్యం సమర్పయామి అనేటువంటి దాంట్లో పాదయోపాద్యం సమర్పయామి అని చెప్పేటువంటి అటు భగవంతుడికైనా ఇటు పిలిచిన అతిథికైనా సరే కాళ్ళు కడుక్కోమని చెప్పేసరి చెప్పడం జరుగుతున్నటువంటిది. ఆ తర్వాత కాళ్ళు కడుక్కున్న తర్వాత స్వామి మీరు అతిథులుగా మా దగ్గరికి వచ్చారు కాబట్టి కాళ్ళు కడుక్కున్నటువంటి దాంతోపాటు అలాగే చేతులు కూడా కడుక్కుని కొంచెం పరిశుభ్రంగా చేసుకున్నట్టయితే ఆ చేతులకు అంటుకున్నటువంటి ధూళి కూడా పోతుంది అని చెప్పేసి అతిథికి చెప్పినట్టుగానే ఈ దేవతా విగ్రహాలకి కూడా వీళ్ళు చేతులు కడుక్కోండి అని చెప్పేసి చెప్పడానికి ఇచ్చేటువంటి దాన్నే అర్ఘ్యము అని చెప్పేసి అని అంటారు. అర్ఘ్యం సమర్పయామి అని చెప్పేసి స్వామి మీరు చేతులు కడుక్కోండి అని చెప్పేసి అని చెప్తారు.
ఈ ఒక కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత ఈ ఒక్క వచ్చిన అతిథికైనా ఈ పిలిచినటువంటి భగవంతుడికైనా కూడా తాగటానికి నీళ్లు ఇవ్వాలి కాబట్టి, అయ్యా తమరంత దూరం నుంచో వచ్చారు, ఈ వచ్చినటువంటి మీరు కొంచెం నీళ్లు తాగండి, ఈ యొక్క మంచినీళ్ళు తాగండి అని చెప్పేసేటువంటి దీంట్లో ఆ నడక బడలిక తెలియకుండా ఉండటం గురించి అనేటువంటి విషయాన్ని ఆధారం చేసుకుని ఆ వచ్చిన అతిథికి ఎలాగైతే ఆ తాగటానికి మంచినీళ్ళు ఇస్తారో అలాగే ఈ భగవంతుడికి కూడా ఇచ్చేటువంటి దీనికి వచ్చేటప్పటికి ఆచమనీయం సమర్పయామి అని చెప్పేసి అంటారు. ఆచమనీయం అంటే తాగండి స్వామి మంచినీళ్ళని, శుభ్రమైనటువంటి నీళ్ళని తాగి మీరు మీ యొక్క దాహాన్ని తీర్చుకోండి అని చెప్పేసి ఆ నీళ్ళు ఇచ్చి ఆ నీళ్ళతో వాళ్ళు ఆచమనీయం చేసి, అంటే నోరు కూడా కడుక్కుని ఆ ఒక నోటిని కూడా, అంటే కాళ్ళు చేతులు ఎలా శుభ్రం చేసుకున్నారో అలాగే నోరు కూడా కడుక్కుని ఆ నీటిని తాగండి మీరు అని చెప్పటానికి వాళ్ళకి ఆ ఒక అతిథులకు కానీ వచ్చినటువంటి భగవంతుడికి కానీ ఇవ్వటం జరిగేటువంటిది. అంటే మొహం కడుక్కుని ఆ ఒక నీళ్ళతో నోట్లో పోసుకుని ఆ నీళ్ళతో నోరు కూడా కడుక్కుని తాగవలసిన కొంచెం నీళ్ళు తాగిన తర్వాత ఆ దేవతలకి తాగటానికి ఏం చేసేవాళ్ళంటే సోమపానము అనేటువంటి దాన్ని, లేకపోతే సురాపానమును ఇలాగ వాళ్ళకి ఇచ్చేటువంటి వాడు. ఈ సోమపానము అనేటువంటి దాన్ని ఇక్కడ అతిథికి వచ్చేటప్పటికి ఏం చేసేవాళ్ళంటే కొంచెం తీయగా ఉండేటట్టుగా బెల్లపు రసము కానీ, అప్పుడు ఈ ఒక పంచదార లేదు, చెరుకు నుంచి తీసినటువంటి రసం కానీ, లేకపోతే పళ్ళ నుంచి తీసినటువంటి మధుర పదార్థాలతో పిండి తీసినటువంటి రసాన్ని కానీ ఆ ఒక అతిథికి ఇచ్చేటువంటి వాడు. దీన్ని మధుపర్కం సమర్పయామి అని చెప్పేసి దేవతా విగ్రహానికి పూజించేటప్పుడు చేస్తారు. ఈ మధుపర్కము అనేటువంటి దానికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది మధురమైనటువంటి పానీయము అనేటువంటి విషయము ఇక్కడ దేవతా పూజలో చెప్తున్నటువంటి విషయము. దీన్ని అవకతవకలుగా తీసుకొచ్చి ఈ వివాహ వ్యవస్థ అనేటువంటి ఒక వ్యవస్థని తీసుకొచ్చి సమాజంలో జంతు వ్యవస్థలోనూ పక్షి వ్యవస్థలలోనూ అన్ని వ్యవస్థల్లోనూ కూడా కుటుంబ వ్యవస్థ అనేటువంటి వ్యవస్థ మాత్రమే ఉన్నది. జంతువులకైనా జీవజాలాలకైనా దేనికైనా కూడా ఈ యొక్క కుటుంబము అనేటువంటిది ఆ వ్యవస్థ అన్నింట్లో కూడా ఉన్నాయి. పశుపక్షాదులు అన్నింట్లో కూడా ఉన్నాయి. మానవుడిలో కూడా ఈ కుటుంబ వ్యవస్థ అనేటువంటి వ్యవస్థ ఉన్నది. కానీ మానవుడు చాలా తెలివైన వాడిని, నేను చాలా గొప్పవాడిని అని చెప్పేసి తన తెలివితేటల్ని ప్రదర్శించుకోవటానికి ఇంకొక అడుగు కొంచెం ముందుకు వేసి వివాహ వ్యవస్థ అనేటువంటి ఒక నికృష్టమైన వ్యవస్థని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది రాను రాను ఈ ఒక్క వివాహ వ్యవస్థ అవహేళన పాలవుతోంది అనేటువంటిది ఏ దేశంలోనైనా సరే అనేటువంటి విషయము తెలిసినటువంటి విషయమే. ఇదంతా కూడా కర్మ సిద్ధాంతం మీదనే ఈ ఒక్క వివాహ వ్యవస్థ అంతా కూడా ఆధారపడి ఉంటుంది. కానీ ఈ వివాహ వ్యవస్థకు వచ్చేటప్పటికి ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు మా ఊళ్ళో మేము ఇలా చేసేవాళ్ళము, మీ ఊరి వాళ్ళు ఇలా చేయట్లేదు, ఈ ఆచారం చేయట్లేదు, ఆ ఆచారం చేయట్లేదు అని వివాహంలో వంకలు పెట్టుకోవటానికి కారణం ఏంటంటే ఆ వ్యవస్థ స్థిరమైనటువంటి వ్యవస్థ కాదు. దానికి ఒక రూపకల్పన లేదు. దాన్ని ఎవరూ కూడా ఏ శాస్త్రంలో కూడా ఇలా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని వివాహ వ్యవస్థ గురించినటువంటి దాని గురించి ఎక్కడా కూడా ఈ యొక్క విషయాలు ఏవి కూడా చెప్పబడలేదు. రామాయణ కాలంలో దశరథుడు అనేటువంటి మహారాజు అతను 3 భార్యలను వివాహం చేసుకుంటే దశరథుడు అనేటువంటి వాడిని తీసుకున్నప్పుడు ఆ ఒక్క వాల్మీకి
ఈయన్ని ఆత్మ కింద తీసుకోవటం మూలంగా ఆత్మకి త్రిగుణములు అనేటువంటి మూడు ఉంటాయి కాబట్టి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనేటువంటి వీళ్ళ ముగ్గురు భార్యలుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని అక్కడ వాల్మీకి మహర్షి రాయటం జరిగింది. కృతయుగంలోనూ అలాగే త్రేతాయుగం ప్రారంభమైనప్పుడు కూడా ఈ వివాహ వ్యవస్థలో అందరూ కూడా దరిదాపుగా ఒక స్త్రీని మాత్రమే తమ సంతతిని అభివృద్ధి చెందించటం గురించి ఒక కుటుంబ వ్యవస్థ అనేటువంటి దాన్ని అది వాళ్ళు సామాజిక ధర్మంగా పాటించడం జరిగింది. ఈ దశరథ మహారాజు దగ్గరికి వచ్చేటప్పటికీ ఈ యొక్క వాల్మీకి మహర్షి దశరథుడు అనేటువంటి ఈయన్ని ఆత్మ అనేటువంటి విషయంలో ఈయన చెప్తూ ఈ ఆత్మ అనేటువంటి దానికి త్రిగుణములు అనేటువంటివి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ దశరథుడికి ఈ యొక్క కౌసల్య, సుమిత్ర, కైకేయి ఈ ముగ్గురు మూలంగా కాకుండా ఇంకా 350 మంది భార్యలు ఉంటున్నప్పుడు ఆ 350 మంది భార్యల్లో ఒక భార్యకి శాంత అనేటువంటి ఆవిడ ఉద్భవించింది అంటే ఈయన మానసిక పుత్రిక శాంత అని చెప్పడం జరిగింది. ఈ మానసిక పుత్రిక శాంతని ఎవరికిచ్చి వివాహం చేశాడంటే రోమ మహర్షి తాలూకు కుమారుడైనటువంటి ఋష్యశృంగుడికిచ్చి వివాహం చేశాడు. ఇటువంటి వివాహ వ్యవస్థ చేస్తున్నప్పుడు అక్కడేమో ఋష్యశృంగుడికి ఇచ్చినటువంటి శాంతని మాత్రమే ఇచ్చాడు. మళ్ళీ ఋష్యశృంగుడికి ఇంకొకళ్ళు ఎవరిని కూడా ఇంకో భార్యను చూపించలేదు. ఇది అర్థం చేసుకోలేనటువంటి సమాజ వ్యవస్థ ఎలా తయారైందంటే బహుభార్యత్వాన్ని దశరథుడే ప్రోత్సహించాడు కాబట్టి, అంటే త్రేతాయుగంలోనే వాల్మీకి మహర్షి రాశారనేటువంటి ఒక వంక పెట్టుకుని ఆయనేమో త్రిగుణములు అనేటువంటి వాటిని ఒక ఆత్మ అనేటువంటి దానికి అనుసంధానం చేస్తూ ఆత్మని దశరథుడు అనేటువంటి పేరుతో తీసుకుని ఈ కౌసల్య, సుమిత్ర, కైకేయి అనేటువంటి వాళ్ళు వీళ్ళు ముగ్గురు కూడా త్రిగుణములు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పుకుంటూ వస్తూ ఈ నలుగురు కుమారులు అనేటువంటిది చతుర్దశమైనటువంటి ఈ యొక్క వేదాలు, ఈ 4 వేదాల గురించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన విపులీకరించుకుంటూ ఈ 4 వేదాలకు సంబంధించిన విషయానికి ఆయన దీన్ని చెప్పడం గురించి రామాయణానికి మూలంలో దశరథుడికి 3 భార్యలు అని చెప్పేటప్పటికీ ఈ యొక్క బహుభార్య వ్యవస్థని తీసుకుని తర్వాత అందరూ కూడా దాన్నే ఆచరించడం ప్రారంభించారు. ఇలా ప్రారంభించినటువంటి ఈ వ్యవస్థ చివరికి ఎటువంటి పుంతలు తొక్కింది అంటే కొత్త పుంతల్ని ఎలా తొక్కింది అంటే ఈ యొక్క ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి ఈ యొక్క ద్వాపర యుగంలో రాసినటువంటి మహాభారతాలని చదివితే మనకు అర్థమవుతుంది. ఈ యొక్క వివాహ వ్యవస్థ అనేటువంటి దాన్ని 8 భాగాలుగా చేశారు అనేటువంటి విషయాన్ని అక్కడ వాల్మీకి 8 భాగాలు దేని గురించి చేశారు అని అంటే ప్రకృతిని 8 భాగాలుగా చేసి స్త్రీతత్వము అనేటువంటి దాని గురించి తీసుకొస్తే ఇక్కడ వ్యాస భగవానుడు చెప్పినటువంటి వివాహ వ్యవస్థలో 8 వివాహ వ్యవస్థలు ఉన్నాయి. వివాహం అంటే ఒకటే కాదు, ఇందులో వివాహం అనేటువంటి దానికి చాలా పేర్లు ఉన్నాయి. రాక్షస వివాహమని, గాంధర్వ వివాహమని, సైకత వివాహమని, బ్రహ్మ వివాహమని, ఇలాగ వివాహ వ్యవస్థలు చాలా వ్యవస్థలు ఉన్నాయి అని చెప్పేసని ఈ యొక్క వ్యాస భగవాను రాయటం జరిగింది. ఇక్కడ ఎందుకు ఇది విపులీకరిస్తున్నామంటే మధుపర్కము అనేటువంటిది ఇక్కడ ఈ యొక్క పూజా విధానంలో కానీ ఈ యొక్క అతిథి వచ్చినప్పుడు కానీ మధుపర్కము అనేటువంటి దానికి వచ్చేటప్పటికి మధురమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే వాళ్ళకి సమర్పించేవాళ్ళు, ద్రవ పదార్థంగా ఉన్నటువంటి వాటిని. ఈ కర్మ సిద్ధాంతంలోకి వచ్చి ఘనాపాటిలందరూ కలిసి దాన్ని ఆఖరికి ఏం చేశారంటే మధుపర్కము అని అంటే బట్టలు పెట్టటము అనేటువంటి దానికి తీసుకొచ్చి ఈ వివాహ వ్యవస్థలో ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి కూడా బట్టలు పెట్టేటువంటి దాన్ని మధుపర్కము అని చెప్పేసి పెట్టి
వాళ్ళని కట్టుకోమని చెప్పటానికి పెట్టినటువంటి పేరుగా దానికి మధుపర్కం అని చెప్పేటువంటి దాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసి దానికి ఒకదానికి అంచు ఉండాలి. ఈ యొక్క మధుపర్కానికని ఒకళ్ళు అంటారు, అంచు లేకుండా పెట్టాలని ఒకళ్ళు అంటారు, బంగారపు అంచు ఉండాలని ఒకళ్ళు అంటారు. ఇలాగా వీళ్ళ తాలూకు పిచ్చి ముదిరిపోయి ఆఖరికి మధుపర్కము అనేటువంటి దాన్ని వీళ్ళు ఇష్టం వచ్చినటువంటి కర్మ సిద్ధాంతాల్లోకి పట్టుకురావటం జరిగింది. ఇది అతి తెలివితేటలకి ముఖ్య ఉదాహరణగా చెప్పేటువంటిది. కానీ అతిథి వచ్చినప్పుడు మధుపర్కము అనేటువంటిది ఏంటంటే మధురమైనటువంటి పానీయాలు ఏవైతే ఉన్నాయో ద్రాక్షరసము కానీ, లేకపోతే ఈ యొక్క బత్తాయి రసము కానీ, లేకపోతే చెరుకు రసం కానీ, ఇలాంటి తీయనైనటువంటి మధురమైనటువంటి పదార్థాలని అతిథికి ఎలాగైతే ఇచ్చామో అలాగే భగవంతుడికి కూడా ఇచ్చేటువంటి దాన్ని మధుపర్కం సమర్పయామి అని చెప్పేసి ఆఖరికి బెల్లం ముక్కైనా నైవేద్యం పెట్టి మధుపర్కం సమర్పయామి అనేటువంటి పరిస్థితికి తీసుకుని అనేటువంటి విషయంలో దూర్జటి మహాకవి చెప్పినటువంటి విషయము. ఈ యొక్క వచ్చిన అతిథి కాళ్ళు కడుక్కున్న తర్వాత, చేతులు కడుక్కున్న తర్వాత, ఈ యొక్క మొహం నోరు ఇవన్నీ కడుక్కున్న తర్వాత మధుపర్కం ఇచ్చిన తర్వాత, స్వామి మీరు దేహాన్ని శుభ్రం చేసుకోవడానికి ఇంత దూరం నుంచి మీరు ప్రయాణం చేసి వచ్చారు కాబట్టి ఒళ్ళంతా కూడా ధూళి దూసరితో కూడా అప్పుడు ఈ యొక్క ప్రయాణ సాధనలో నడవడమే కాబట్టి నడక లేకపోతే ఆ రెండెడ్ల బండి లేకపోతే గుర్రం మీద వచ్చేవాళ్ళు కాబట్టి ధూళి అంటుకుంటుంది కాబట్టి ఆ మలినం అంటుకుంటుంది కాబట్టి ఆ మలినాన్ని తొలగించుకోవటానికి మీరు స్నానం చేయండి అని చెప్పేసని అతిథికి చెప్పినట్టుగానే భగవంతుడికి కూడా స్నానము అనేటువంటి దాన్ని ప్రారంభించారు. ఈ ప్రారంభించినటువంటి ప్రారంభ కార్యక్రమం ఎలా తయారైందంటే ఆఖరికి ఈ స్నానము అనేటువంటి దాన్ని పట్టుకుని ఈ పిచ్చ ముదిరిపోయింది, ఏదో తల అంటే పిచ్చి తగ్గింది, రోకలి తలకి చుట్టండి అని చెప్పేటువంటి సామెతలాగా శివుడికి చేసేటువంటి ఏదైతే ఈ యొక్క అర్చనా కార్యక్రమం అనేటువంటి ఉన్నాయో ఈ యొక్క అర్చనా కార్యక్రమాలన్నింటినీ కూడా తీసుకుని ఇది స్త్రీమూర్త పురుషమూర్త ఎవరికి చేస్తున్నాము అనేటువంటిది లేకుండా ఈ ఒక అభిషేకము అనేటువంటి దాన్ని నమక చమకాదులతో లేకపోతే మహాన్యాసపూర్వకము అనేటువంటి ఒక వేదంలోంచి వచ్చినటువంటి ఒక్కొక్క విభాగాన్ని తీసుకుని ఈ పూజా విధానంలో ఆచరించడం జరుగుతుంది. ఈ యొక్క అభిషేకము అనేటువంటి దానికి వచ్చేటప్పటికి ఏంటి అనేటువంటిది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే నీళ్లతో అభిషేకం చేయండిరా బాబు అని చెప్పేటువంటి పరిస్థితిని దూర్జటి కవి ఇలాంటి వాళ్ళందరూ చెబితే ఇది ఎక్కడి నుంచి దురాచారాలు వచ్చేసాయో ఎవరికి తెలియదు అన్నట్టుగా ఒక్క దురాచార అన్నట్టుగా ఇలాంటి దురాచారాలు తొందరగా సమాజంలో వ్యాప్తి చెందుతాయి అని చెప్పేసి పాలతోనూ నీళ్లతోనూ పళ్ళ రసాలతోనూ గంధాలతోనూ ఇష్టం వచ్చినటువంటివన్నీ కూడా విగ్రహాల మీద పోసేయటం జరుగుతోంది అనేటువంటి విషయం నేడు చేస్తున్నటువంటి ఈ అభిషేకాలకి వర్తిస్తున్నటువంటి విషయం. అంత తప్పితే ఈ దూర్జటి మహాకవి కాళహస్తీశ్వరుని అర్చిస్తూ ఈయన్ని ఆయన స్నానం చేసి వచ్చిన తర్వాత స్వామి మీరు ఇవన్నీ చేసి వచ్చారు కాబట్టి ఇప్పుడు స్నానం చేయండి అని చెప్పేటువంటి విషయాన్ని ఈ యొక్క దూర్జటి కవి పూజా విధానంలో చేసినటువంటి విధానము. స్నానం చేసిన తర్వాత అతిథి కానీ దైవం కానీ స్నానం చేసిన తర్వాత వస్త్ర సమర్పణ చేసి అంటే బట్టలు ఇచ్చి అయ్యా మీరు కట్టుకొచ్చినటువంటి బట్టలన్నీ కూడా స్నానం చేసి తడిపేశారు కాబట్టి మా ఇంట్లో ఉన్నటువంటి ఈ పొడి బట్టలు తీసుకుని ఈ పొడి బట్టల్ని కట్టుకుని మీరు ఆ తడి బట్టలు మాకు ఇస్తే మేము తడిపి ఉతికి ఆరేస్తాము అని చెప్పేటువంటి పరిస్థితిలో ఆనాటి గృహస్థులు ఉండేవారు. కనుక అతిథి బట్టలు తీసుకుని వాళ్ళు బట్టలు ఇవ్వటానికి వస్త్రయుగ్మం సమర్పయామి అనేటువంటి వచనాన్ని తీసుకురావటం జరిగింది.
అంత తప్పితే ఇదేదో కొత్తగా వచ్చేసి దీనికి ఏదో మనం పూజా విధానంలో కొత్త విధానాన్ని చేసేస్తున్నామని చెప్పేసి ప్రారంభించి అమ్మవారైతే కొత్త చీరలు, అయ్యవారైతే పురుష దేవతలను పూజించేటప్పుడు పట్టు పంచలు పెట్టేటువంటి ఇటువంటి దిక్కుమాల ఆచారాన్ని మాత్రం దుర్జటిగా ఆచరించలేదు. మామూలుగా మాత్రమే వస్త్రయుగ్మం సమర్పయామి అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే కాళ్ళు కడుక్కుని, చేతులు కడుక్కుని, మొహం కడుక్కుని, కొంచెం మంచినీళ్ళు తాగి, మధుపర్క తీసుకుని ఈ యొక్క స్నానం చేసి బట్టలు కట్టుకున్న తర్వాత ఆ రోజుల్లో ఉన్నటువంటి సామాజిక వ్యవస్థలో యజ్ఞోపవీతాన్ని కూడా మార్చుకునేటువంటి పరిస్థితి ఉండేటువంటిది. ఎందుకు యజ్ఞోపవీతాన్ని మార్చుకోవాలి అనేటువంటిది ఏంటంటే, ఆ రోజుల్లో ఒంటి మీద ఈ ఒక చొక్కాలు కానీ ఇవి కానీ ఉండేది కాదు కాబట్టి ఈ యజ్ఞోపవీతము మీద ఒక కండువా వేసుకునేవాళ్ళు కాబట్టి ఒకవేళ ధూళి దూసరిలో ఉన్నటువంటి ఏ ఒక్క వైరస్లు కానీ బ్యాక్టీరియా కానీ అంటుకోకుండా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి కడు జాగ్రత్తగా ఉండేటువంటి నియమాలని తీసుకుని ఆ ఒక ఆరోగ్య సూత్రాలను బట్టి అయ్యా తమరి దేహాన్ని స్నానం చేసి శుభ్రపరచుకున్నారు, తమరు కట్టుకున్నటువంటి బట్టల్ని కూడా మీరు స్నానం చేసి విప్పేసి మేమిచ్చినటువంటి బట్టల్ని మీరు కట్టుకున్నారు. అలాగే మీరు వేసుకొచ్చినంత యజ్ఞోపవీతాన్ని తీసేసి మేమిచ్చేటువంటి యజ్ఞోపవీతాన్ని వేసుకోండి అని చెప్పేసి చెప్పటానికి యజ్ఞోపవీతం సమర్పయామి అని చెప్పేసి ఆ భగవంతుడికి యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తున్నారు. ఇక్కడ అతిథికి కూడా ఆ ఒక యజ్ఞోపవీతాన్ని ఇవ్వటం జరుగుతోంది. ఈ యజ్ఞోపవీతము ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఆ ఒక అతిథికి ఎలాగైతే భోజనం పెడతామో అలాగే ఈ ఒక భగవంతుడికి కూడా భోజనం పెట్టడానికి ఆయన్ని పిలిచి రండి స్వామి మీరు అని చెప్పేసాను అంటూ అప్పుడు ఏం చేస్తామంటే ఇవన్నీ చేశారు కదా, మీరు కొంచెం పూసుకోవటానికి అంటే శరీరానికి మీరు అలంకారార్థము వాసన రావడానికి అవి అత్తరు సెంటులు ఇవి లేవు కాబట్టి కొంచెం మంచి గంధాన్ని రాసుకుని ఈ అరగదీసిన ఈ ఒక గంధాన్ని శరీరానికి రాసుకుని ఈ ఒక భోజన కార్యక్రమానికి మీరు సంసిద్ధులు కండి అని చెప్పటం గురించినటువంటి దీంట్లో ఆ అరగదీసినటువంటి గంధాన్ని అప్పుడు ఈ పౌడర్లు లేవు, చెక్క పెట్టి దాని మీద అరగదీసేవారు. ఆ అరగదీసినటువంటి గంధాన్ని ఆ ఒక దేవతా విగ్రహానికి సమర్పించేవాళ్ళు. అలాగే రాసుకోండి అని చెప్పేసి ఈ ఒక్క వచ్చిన అతిథికి ఇచ్చేటువంటి వాళ్ళు. దీన్ని తీసుకుని పూజా విధానంలోకి వచ్చేటప్పటికి గంధం సమర్పయామి అని అన్నారు. అదే స్త్రీలైతే పూలు కూడా పెట్టుకుంటారు కాబట్టి ఆడవాళ్ళైతే సరస్వతియో అమ్మవారో కాళికో భద్రో లలితో లేకపోతే వారాహి అనో ఇలాంటి దేవతల్ని పిలిస్తే వాళ్ళు పూలు కూడా పెట్టుకుంటారు కాబట్టి దానికి ఏం చేశారంటే ఆ ఒక పుష్పాలని పుష్పం సమర్పయామి అనేటువంటి దీంట్లో పుష్పాలు ఇవ్వటం ప్రారంభించారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అయ్యా మీరు ఒక ఎక్కడి నుంచి వచ్చారో, ఏ ఊరి నుంచి వచ్చారో, మీ యొక్క గోత్రనామాలేంటో, మీ యొక్క విషయాలన్నీ తెలుసుకోవాలి కాబట్టి అటువంటి విషయాలన్నింటినీ కూడా మేము మీ నుంచి తెలుసుకునేటప్పుడు మా ఒక గోత్రము మా ఒక విషయాల్ని మీకు తెలియపరచాలి కాబట్టి ఈ అష్టోత్తరము అనేటువంటి దాంట్లో మీకు ఈ నామాల్లో మా ఒక కులగోత్రాలన్నింటినీ కూడా మీకు తెలియపరుస్తున్నాము, మా వర్ణగోత్రాలన్నింటినీ కూడా మీకు తెలియపరుస్తున్నాము అనేటువంటి విషయంలో వీళ్ళు ఈ యొక్క భోజనం పెడుతూ ఆ యొక్క అష్టోత్తరాన్ని అంటే అల్పాహారం ఇవన్నీ ఇవ్వటం అయిపోయిన తర్వాత వాటిని సమర్పించేటువంటి వాళ్ళు. ఈ యొక్క తమ తాలూకు పరిచయం అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఈ సువాసన కొరకు ఒకవేళ ఈయన రాసుకున్న గంధం కూడా ఎండిపోయి సువాసన కరువు అవుతుందేమో, అక్కడ తగ్గుతుందేమో అని చెప్పేసి అక్కడ ఏం చేసేవాళ్ళంటే సాంబ్రాణితో కానీ గుగ్గులెంతో కానీ మొత్తం అంతా కూడా ధూపం వేసేవాళ్ళు. ఈ ధూపం కూడా ఎందుకు వేశారంటే ఈ అతిథి ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు.
ఈ వస్తున్న అతిథితో పాటు ఏ విధమైనటువంటి వైరస్లు లేకపోతే ఈ బ్యాక్టీరియాలు వచ్చాయో తెలియదు. ఎంత స్నానం చేసి ఎంత యజ్ఞోపవీతాలు ఎన్ని మార్చుకున్నప్పటికీ కూడా ఈయన విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయంలో అక్కడ ఈ యొక్క సాంబ్రాణితో కానీ గుగ్గిలంతో కానీ వీళ్ళు పగ వేసేవాళ్ళు. ఆ పగ వేసేటప్పటికి ఆ ఒక సువాసనకి అక్కడ ఉన్నటువంటి వైరస్ అంతా కూడా పోయేటువంటిది. దానికి ఏం చేశారంటే ధూపం సమర్పయామి అనేటువంటి పరిస్థితిలో ఆ ధూపాన్ని ఆ ఒక అతిథికి ఆ ఒక ధూపదీపం అన్నట్టుగాను ఆ ధూపాన్ని ఇచ్చేటువంటి వాడు. ఆ ధూపం వేసి మొత్తం అంతా కూడా ఇంటిలో సువాసనని నింపేటువంటి వాడు. ఆ తర్వాత ఆత్మ పరిజ్ఞానము అనేటువంటిది యజ్ఞోపవీతం వేసుకున్న తర్వాత ఆ యజ్ఞోపవీతానికి చెప్పినటువంటి గాయత్రి మంత్రాన్ని జపించుకోవటానికి కావలసినటువంటి వెలుగు నింపాలి కాబట్టి అనేటువంటి ఒక దృక్పథంతో వీళ్ళు ఏం చేసేవారంటే అప్పుడు ఈ యొక్క విగ్రహాలు కానీ ఇటువంటివి ఏవి కూడా ఉండేవి కాదు ఈ కృతయుగంలోనూ త్రేతాయుగంలోనూ. అప్పుడు అతిథుల్ని ఆ ఒక దీపారాధన ముందు కూర్చోబెట్టి మీరు మీ యొక్క ఇష్టదైవం ఏదో మీకు ఎవరిని మీరు ఆ ఒక ధ్యానిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని తలుచుకోండి అని చెప్పేటువంటి పరిస్థితిలో ఆ అతిథికి ఆ దీపాన్ని వెలిగించి అక్కడ పెట్టేటువంటి వాళ్ళు. ఆ ఒక వచ్చిన అతిథి ఆ దీపాన్ని చూస్తూ సర్వాంతర్యామైనటువంటి ఆ భగవంతుడి గురించి ధ్యానం చేసేటువంటి వాడు. ఇప్పుడు ఏమైందంటే ధూపం సమర్పయామి అని చెప్పేసి ఆ ధూపం గుగ్గిలం పగో లేకపోతే ఈ సాంబ్రాణి పగో వేసిన తర్వాత ఈ యొక్క దీపానికి వచ్చేటప్పటికి కర్పూర దీపం సమర్పయామి అని చెప్పేసని ఈ ఒక కర్పూరంతో వెలిగించినటువంటి దీపంతో ఇక్కడ ఈ యొక్క దేవునికి కూడా చూపించడం ప్రారంభిస్తున్నారు. దీని తర్వాత ఈ యొక్క భగవంతుడు కానీ లేకపోతే అతిథికి కానీ భోజనం పెట్టేవాళ్ళు. ఈ యొక్క భోజనం పెట్టేటప్పుడు ఈ యొక్క భోజనానికి వచ్చేటప్పటికి అతిథి దగ్గరకు వచ్చేటప్పటికి ఇంట్లో వండినటువంటి పురుష దేవతలైతే శాకాహారం కింద వండేటువంటి వాళ్ళు, భావన మారటం మూలంగా స్త్రీ దేవతలు కూడా శాకాహారులే కాదులు ఎవరు అంటలేదు. కానీ వీళ్ళ పిచ్చి ఎక్కువైపోయి మాంసాహారాన్ని కూడా వీళ్ళు వండి పెట్టడం ప్రారంభించారు. ఆ వండి ప్రారంభించినప్పుడు ఇక్కడ దానికి ఏం చెప్తున్నారంటే అయ్యా ఈ యొక్క ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఈ గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి ఓం ప్రాణాయ స్వహ, ఓం అపానాయ స్వహ, ఓం వ్యానాయ స్వహ, ఓం ఉదానాయ స్వహ, ఓం సమానాయ స్వహ, ఓం బ్రహ్మణే స్వహ అని చెప్పేసరి మీరు ఆహుతులను తీసుకుని మీరు యొక్క భోజన కార్యక్రమాన్ని మీరు పూర్తి చేయండి అని చెప్పేసని ఆ అతిథికి పెట్టి అతిథి భుజించగా మిగిలినటువంటి ఏదైతే పదార్థం ఉందో ఆ పదార్థాన్ని వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ప్రసాదం కింద అనేటువంటి విషయంలో వీళ్ళు తీసుకునేటువంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని ఇక్కడ దుర్జటి మహాకవి చెప్తున్నటువంటి విషయము. ఆ ఒక్క ప్రసాదం అనేటువంటిది ఆ వచ్చినటువంటి అతిథి భోంచేసిన తర్వాత మిగిలినటువంటి అతిథికి సరిపోయేటట్టుగా కాకుండా వీళ్ళకి కూడా మిగుల్చుకుని వండేటువంటి పదార్థాలన్నీ కూడా అతిథి తిన్న తర్వాత ఈ గృహస్థులు భుజించేవారు అనేటువంటి దానికి ఈ యొక్క ఏదైతే గాయత్రి మంత్రం అనేటువంటి దీంతో చెప్పబడుతున్నటువంటి ప్రాణాయ స్వహ, వ్యానాయ స్వహ, ఉదానాయ స్వహ, సమానాయ స్వహ అనేటువంటి ఈ యొక్క ప్రాణవాయువుకు సంబంధించి అయ్యా మీకు గొంతుకి ఎక్కడ అడ్డుపడకుండా మీరు తీసుకునేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలకి ఏ విధమైన అంతరాయాలు లేకుండా చేసేటువంటి భోజనాన్ని నెమ్మదిగా చేస్తూ మీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలన్నింటినీ కూడా సమానంగా పెట్టుకోండి అని చెప్పటానికి ఉపయోగించిన మంత్రమే తప్పితే ఇదేదో నీళ్లు చల్లేసి ఆ అన్నం మీదన ఓం భోర్భవస్వః, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్, ఓం ప్రాణాయ స్వహ, ఓం వ్యానాయ స్వహ, ఓం ఉదానాయ స్వహ, ఓం సమానాయ స్వహ అని చెప్పమని మాత్రం ఎక్కడా కూడా ఈ ఒక్కటి చెప్పలేదు.
అతిథికి వచ్చినటువంటి పూజా విధానంలో నుంచి వచ్చినటువంటి అతిథి సత్కారాల్లో నుంచి వచ్చినటువంటి విధానమే పూజా విధానంగా విరాజిల్లుతోంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ దుర్జటి మహాకవి మనకు చెప్తున్నటువంటి విషయం. ఈ భోజనం అంతా చేసిన తర్వాత ఆ ఒక్క అతిథికి ఆ ఒక్క భోజనం అనేటువంటిది వీళ్ళు ఇచ్చినటువంటి అన్నం, ఆ అతిథి ఎటువంటి భోజనం చేసేవారు, ఎటువంటి ఆహార పానీయాలు తీసుకునేవారు, ఎటువంటి నియమ నిబంధనలు ఉండేవో తెలిసేది కాదు. వచ్చినటువంటి అతిథిని మీరు ఏం భోజనం చేస్తారండి అనేటువంటి పరిస్థితి ఉండేది కాదు. గృహస్థురాలైనటువంటి ఆమె ఏమి వండితే అతిథి అదే తినాలి, గృహస్థుడు అదే తినాలి. కాబట్టి ఆ ఆహారం తర్వాత అతనికి తాంబూలం ఇచ్చి అడగటానికి ఆ తవలపాకు ఒక్కలు, అందులో ఈ యొక్క యాలకులు, తర్వాత ఈ యొక్క ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలన్నీ కూడా వేసినటువంటి తాంబూలాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు ఆ అతిథికి. దాన్నే భగవంతుడు కూడా సమర్పించేటప్పుడు ఏం చేశారంటే తాంబూలం సమర్పయామి అని చెప్పేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ అతిథిని ఆ ఒక తాంబూలం వేసుకుని ఆయన విశ్రాంతి తీసుకుని ఆయన వెళ్ళిపోవటానికి ఇక ప్రారంభం అవుతున్నటువంటి సమయంలో ఆ ఒక అతిథికి ఇక మీరు వెళ్ళిరండి అనేటువంటి పరిస్థితికి వచ్చేటప్పటికీ ఆ అతిథి బయటికి పంపించేటప్పుడు కర్పూర నీరాజనం సమర్పయామని భగవంతుడు చెప్పినట్టుగా ఈ అతిథిని పంపించగానే ఇల్లంతా కూడా కర్పూరంతో వీళ్ళు ఆ ఒక్క దీపాన్ని చూపించేటువంటి వాళ్ళు. ఇంకా ఏవైనా వైరస్ లాంటివి లేకపోతే బ్యాక్టీరియాలు ఇంకేమైనా ఉండిపోతే ఆ ఒక వచ్చిన అతిథి వెళ్ళిపోతే ఇవి కూడా పోతాయి అనేటువంటి విషయంలో ప్రారంభించినటువంటి ఈ విషయాలన్నింటినీ తీసుకుని ఆఖరికి ఇప్పుడు ఎలా తయారైంది అని అంటే ఇవన్నీ పూజా విధానంలో ఉండాలి, తప్పకుండా ఉండాలి, మధుపర్క ఉండాలి, లేకపోతే ఇంకోటి చేయటానికి వీల్లేదు అనేటువంటి విషయాలుగా పరిగణించడం జరుగుతున్నటువంటి విషయము. అంటే భగవంతుడి పూజ అనేటువంటి దాన్ని తీసుకున్నట్టయితే ఇది కష్టమైంది కాదయ్యా. మనం ఎలాగైతే మనం రోజువారీ చేస్తున్నటువంటి పనులు అతిథిని పిలిచి ఎలాగైతే అతన్ని మనం పిలిచి ఎలాగైతే మనం అతన్ని ఆదరించి పంపించామో ఇటువంటివన్నింటినీ కూడా పూజా విధానంలో ప్రవేశపెట్టడం జరిగింది తప్పితే పూజా విధానం నుంచి తీసుకొచ్చి అతిథి సత్కారాల్లోకి ప్రవేశించబట్టడం జరగలేదు. ఈ ఒక్క విషయాన్ని తెలుసుకొని పూజా విధానం ప్రారంభించేటప్పుడు ఈ పూజ చేసేటువంటి వాళ్ళు గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం కనుక ఇటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకుని ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో మనం కూడా ఇంట్లో పూజల్ని ఆ యొక్క వెంకటనాథుడు ఆ వెంకటాచలపతి అనుగ్రహంతో సక్రమంగా నెరవేర్చుకుంటామనుకుంటూ ఈ అయ్యప్ప పూజల్లో కూడా ఇటువంటివే మార్గదర్శకంగా మనం చేసుకుంటూ ఆ ఒక పూజలను ఆచరిస్తామనుకుంటూ స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప.